వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ అనుష. ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే రిషి 7th బర్త్డే సెలబ్రేషన్ అండి. ఎలా 7th బర్త్డే సెలబ్రేట్ చేశానో మీకు చూపిస్తాను.
లంచ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది, డెలీషియస్ లంచ్. దాని తర్వాత ఇంటికి వచ్చేసాము, అరౌండ్ 3:30 అట్లా అయిందనమాట. సో ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసామండి. ఎవ్రీ ఇయర్ నేనే చేసుకుంటానండి డెకరేషన్. అండ్ ఈ ఇయర్ వచ్చి రెయిన్బో థీమ్ అని చెప్పాను కదా, సో ఇంకా హడావిడిగా చేసేసాము. ఇంకా నాకు హెల్ప్ చేయడానికి చక్కగా మా మామయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా నాన్న అండ్ మా అత్త కలిసి మేము డెకరేట్ చేసేసుకున్నాము. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇస్తానండి. సో రెయిన్బో థీమ్ కాబట్టి అన్ని మల్టీ కలర్స్ టైప్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఏవి అంటే కొన్ని మల్టీ కలర్ పేపర్ రోల్స్ అండ్ మల్టీ కలర్ బెలూన్స్ అండ్ కొన్ని ఫ్లవర్ బంచెస్ టైప్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. దాదాపు నా ఓన్ థింకింగే నేను ఇంప్లిమెంట్ చేస్తానండి డెకరేషన్కి. బట్ సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే ఏదన్నా కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నేను పినింట్రెస్ట్ ఫాలో అవుతానండి. పినింట్రెస్ట్ యాప్ ఉంటుంది కదా, అది ఫాలో అవుతాను. మీరు కూడా కావాలంటే పినింట్రెస్ట్ ఫాలో అవ్వండి, చక్కగా మనమే ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు అండి నచ్చినట్టు. అండ్ ముందే కానీ మనం అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే కూడా ఎక్కువ అమౌంట్ అయితే పడదు. షాప్స్కి వెళ్తేనే ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు కంపేర్ టు అమెజాన్తో పోల్చుకుంటే. వీళ్ళిద్దరు చాలా బాగా హెల్ప్ చేశారండి. నేను డిజైన్ చెప్తుంటే వాళ్ళు పేస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్టు ఏంటంటే ఆ వాల్ రియల్ స్టోన్ అయ్యేటప్పటికి, ఐ మీన్ స్టోన్స్ అనమాట ఆ వాల్ మొత్తం. సో అయ్యేటప్పటికి అవి ఏంటంటే ఎక్కువ పేస్ట్ అవ్వట్లేదు, జారిపోతూ వస్తున్నాయి అనమాట. సో దానికి చాలా టైం పట్టింది. మీన్వైల్ మొత్తం పడిపోయాయండి. ఆ స్టోన్ అని చెప్పాను కదా, సో అది తగలడం వల్ల ఏమో తెలియదు కానీ మొత్తం పడిపోయాయి. సో అట్ లాస్ట్ ఫైనల్గా డెకరేషన్ అయితే ఇదండి ఫైనల్ అవుట్పుట్. అండ్ యాక్చువల్గా అయితే మాకైతే అక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో అది నాకైతే ఐడియా రాలేదు, మా మమ్మీ వచ్చి పెట్టారనమాట ఆ ప్లాంట్స్. సో నేనైతే ఇంకా ఈ హౌస్ని ఇంకా నేను ఏవి అన్నీ డెకరేట్ చేసే ఐటమ్స్ ఏం పెట్టలేదన్నమాట, ఇప్పుడే కదా వచ్చాము అని చెప్పి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు శ్రీ, హ్యాపీ బర్త్డే. రిషి గడి ఫేవరెట్ తమ్ముడు అగస్య, మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి, రిషి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బాబు. సో ఫేవరెట్ తమ్ముడు. అండ్ మై క్యూటీ ఏంజల్ రిషి గడి మరదలు. మా అక్క మా బావగారు అండి, మా కో సిస్టర్ అనమాట, మా పెద్ద కో సిస్టర్. సో మా రిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ మా బావగారు కూడా ఓన్ సిస్టర్ లాగా మమ్మల్ని చూసుకుంటారు, చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు కదా మా అత్తయ్య బెడ్ మీద ఉన్నారు అని చెప్పి. సో అండ్ అమ్మమ్మ కుర్చీ అండి వీడు. అమ్మమ్మ నాన్న ఉంటే చాలా అనమాట రిషికి. సో అమ్మమ్మ ఉంటే చాలా, అసలు వాడికి ఏం అవసరం లేదు, అమ్మమ్మ నాన్న ఉంటే చాలా వాడికి మాత్రం అసలు. మీ అందరికీ తెలుసు కదండి విశాలి అసలు ఒక్క చోటు ఉండట్లేదండి, ఫుల్ నాటి అయిపోయింది అసలు. అల్లరి ఎంత క్యూటీ అల్లరి అనమాట. అసలు ఒక్క చోటు ఉండదు, పాపం వాళ్ళు తీసుకొస్తారు మళ్ళీ వెళ్ళిపోతుంది, తీసుకొస్తున్నారు వెళ్ళిపోతుంది అసలు. మా మావయ్య మా అత్త అండి, మా పెద్ద మావయ్య మా మమ్మీ వాళ్ళ బ్రదర్. సో మీరు ఇంతకుముందు రాఖీ వీడియో చూసుంటే అక్కడ చూసుంటారు, రక్షాబంధన్ వీడియోలో. మీకు చెప్పాను కదండి వీడు నాన్న కుర్చీ అని, చూసారు కదా. సో కేక్ పెట్టి నేను కిస్ చేసిన వాడు వాళ్ళ నాన్నకే కిస్ చేస్తున్నాడు అనమాట. సో అంత ఇష్టం వాడికి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలండి, అసలు ఎవ్వరు అవసరం ఉండదు వాడికి. మీ అందరికీ తెలుసు కదండి మా బ్రదర్ అనమాట, మా తమ్ముడు, నేను మా బ్రదరే అనమాట. నేనే ఫస్ట్, మా తమ్ముడు. డ్రెస్సెస్ కూడా రెయిన్బో థీమ్ అని చెప్పి వైట్ కలర్ ప్రిఫర్ చేశానండి. అండ్ ఐ మీన్ వైట్ అండ్ క్రీమ్ అన్నట్టు ప్రిఫర్ చేసుకున్నాము.
రిషి ఇంతవరకు వెయిట్ చేసిన టైం ఇదే, గిఫ్ట్స్ టైము. ఇది వచ్చి రిషి అగస్త్యాకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనమాట. మా పెద్ద మావయ్య చిన్న మావయ్య పిల్లలు వీళ్ళిద్దరూ చక్కగా ఫుల్ ఎంజాయ్ చేసామండి వీళ్ళతో. మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ రిషికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.